చార్మి అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆమె అందంతో ఆ విధంగా తన వైపు తిప్పుకుంది టాలీవుడ్ అభిమానుల్ని. కానీ ఈ మధ్య మాత్రం చార్మి కెమెరా కంటికి దొరకట్లేదు. కారణం ఏమిటో తెలియదు, కానీ కనిపించడం మానేసిన ఈ అమ్మడి ఫోటో ఈ మధ్య నెట్లో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది అనే కదా మీ సందేహం. ఈ అమ్మడి హెయిర్ స్టైల్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. తన జుత్తుని కట్ చేయించుకోవటమే కాదండి, కాస్త వెరైటీగా డిజైన్ కూడా చేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. బహుశా చార్మి చేయబోయే కొత్త సినిమా లుక్ ఇదేనేమో అనిపిస్తుంది కదా. హీరోలు మాత్రమే కదండి లుక్స్ చేంజ్ చేయగలిగేది, హీరోయిన్స్ కూడా లుక్ చేంజ్ చేయగలరు అని ఈ భామ మొదటిసారి ప్రూవ్ చేసుకుంది అని చెప్పాలి. నా మీనింగ్ హెయిర్ స్టైల్ విషయంలో. ఇక చార్మి చేయబోయే కొత్త సినిమా కోసం మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.